నమస్తే అన్న. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు? మాది సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపులో ఉన్నాం బ్రదర్. సో ఏంటి అసలు ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? రాజకీయ పరిమాణాలు చూస్తుంటే నిజంగా ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన చేసినట్టుగా లేదు ఇది. వాస్తవంగా మేము అదే పార్టీకి ఎంతో పని చేసినాము. ఏ పార్టీకి? వైఎస్ఆర్ పార్టీకే. పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మాకు క్యాడర్ కూడా ఇచ్చినారు, గౌరవించినారు. అంతవరకు కష్టపడేంతవరకు కూడా బాగా గౌరవించినారు, కష్టం చేయించుకున్నారు. పార్టీ వచ్చిన తర్వాత కష్టపడిన కార్యకర్తలంతా కనుమరుగైనారు. తర్వాత వేరే ఒక ఇంకో వాళ్ళని ఏమన్నా మనకు అర్థం కాలేదు కానీ ఒక స్టెప్ వచ్చి కూర్చున్నారు. వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు లేరు. ప్రతిపక్షంలో ఉన్న కష్టపడిన కార్యకర్తలు ఇప్పుడు లేరు. అది ఎట్లన్నా జరిగితే పరిపాలన కనీసం పేదలకు బాగా జరుగుతుందంటే మొత్తం అంతా రేట్లు పెంచడం చూసినాం మనం. కరెంటు బిల్లు పెరిగింది, చెత్త పన్ను వేస్తున్నారు, తర్వాత మొత్తం ఆర్టీసీ ఛార్జీలు పెంచినారు, గ్యాస్ పెంచినారు. అస్సలు ఒక బాత్రూమ్ కట్టుకోవాలంటే గోళం విసిగ్గు కూడా లేదు. ఇంత దారుణమైన నిజంగా ఎవరు కళలో కూడా ఊహించుకోలే. ఇంత దారుణం జరుగుతుందంటే ఓటు కాదు కదా, అంత ఘోరంగా ఉంటుంది మన మనసు. ఇంత అన్యాయం జరగదు. అంటే మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన ఇస్తారని చెప్పి నమ్మి ఆయన ఓట్లేసి ఈ రోజు నాలాంటి కార్యకర్తలు 1,00,000 మంది అంటే పైన ఉంటారు. 170 నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఒక్క కాన్స్టిట్యున్సీలో 10,000 మంది అంటే కార్యకర్తలు పనిచేసినారు. ఆ 10,000 మందికి తలా 10 మంది ఉడకొచ్చినా కూడా 1,00,000 మంది జనాలతో పాదయాత్ర చేసినాం. కాబట్టి ఈయన పూర్తి నమ్మకంతో పనిచేసినాం. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా వస్తే రాజశేఖర రెడ్డి గారి పైన బాగా గవర్నమెంట్ పరిపాలన ఉంటుందని ఆశతో చేసినాం. కానీ ఇంత ఘోరంగా జరుగుతున్నట్టు కానీ అంత అగసాట్లు పడాల్సిన అవసరం లేదు. అసలు అది ఊహించుకుంటేనే మాకు చాలా బాధగా ఉంది. అంటే ఇప్పుడు కింద స్థాయి కార్యకర్తలుగా మీరే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం ఎన్నికలు 3 నెలలు ఉన్నాయి. సో ఆయన కోసం కష్టపడిన ఎమ్మెల్యేలను కూడా ఈరోజు కాదని చెప్పి కొత్త వాళ్ళకి ఇన్ఛార్జ్ పదవులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ఎట్లా? వాస్తవంగా ఇక్కడ ఏమనుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు తప్పు, ఎమ్మెల్యేల వల్లనే కార్యకర్తలు పార్టీకి దూరం అయినారు, ఎమ్మెల్యేల వల్లనే నాకు ఓటింగ్ తగ్గుతుంది, ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నారని చెప్పేసి పూర్తిగా ఆయన నమ్ముతున్నాడు. అదంతా పూర్తి 100% విరుద్ధం. ఫస్ట్ ఆయన మారాలంటే ప్రజలు మార్చాలంతే. ఆయన మారాడు కాబట్టి మనమే మారాలి. అనవసరంగా ఎమ్మెల్యేలు కొంతమంది తప్పులు చేయలేదని మనం అనలేదు. కొంతమంది అవినీతి ఉండొచ్చు, కొంతమంది కార్యకర్తలు పట్టించుకోవాలి ఉండొచ్చు అంతేగాని వాళ్ళు చెప్పినంత ఊహలో 80 మంది 90 మంది అంటున్నారు. ఇప్పుడు అదంతా అబద్ధం. అది 170 మందిలో 10 మంది 20 మంది ఉండొచ్చు, కానీ అదంతా అబద్ధము. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే కార్యకర్తల ఫౌండేషన్ పిల్లర్స్ వచ్చేసి మొత్తం కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ తట్టుకోదు. ఇదే కాదు, అలాంటి కార్యకర్తల మాట అతను మేము చూస్తున్నాం. పార్టీ ప్రభుత్వం పరిపాలన స్టార్ట్ అయిన నుంచి కూడా ఇప్పటికి 4.75 సంవత్సరం అయింది కదా. ప్రతి మీటింగ్లు కూడా చూసాం, ఎమ్మెల్యే రివ్యూ మీటింగ్లు చూసాం. కనీసం కార్యకర్తలు ఇంతమంది చెమ్మన్నారు కదా. కార్యకర్తలైన మాట ఒక్కసారి ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు మేము తృప్తి పడేవాళ్ళం. ఆయనకు అసలు అది మర్చిపోయినాడు. అసలు ఎప్పుడైతే అంత బిల్డింగ్ కట్టినాం మనం కార్యకర్తలను కలిసేసి ఒక వైఎస్ఆర్ పార్టీని ఒక పరిపాలన తేవడం అనేది, ప్రభుత్వం అనేది అది ఒక పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఏర్పడడం అనేది కార్యకర్తల వల్లే. అలాంటి కార్యకర్తలు లేరంటే ఫౌండేషన్ స్టోన్ వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన ఏమైనా చేసుకొని ఓటుకు 10,000 ఇచ్చుకొని దౌర్జన్యాలు చేయని, మనసులు చంపుకొని ఈసారి వచ్చే ప్రసక్తే లేదు. అంటే మీరు చాలా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడ్డారు, ఆ పార్టీ కోసం. మనస్ఫూర్తిగా అంటే ఇప్పుడు ఎన్నికల్లో గెలిచారు, అధికారంలోకి వచ్చారు, రాగానే రాజధానిని 3 ముక్కలు చేశారు, కంపెనీలను రాష్ట్రం నుంచి పంపించారు. అప్పుడు మీ మనసులో ఏమనిపించింది? అసలు రాజధాని లేని రాష్ట్రం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఇట్లాంటి పరిపాలన చేసే వ్యక్తులుగా మనం ఓటేసి అనిపించింది. రాజధాని లేని రాష్ట్రం ఎక్కడ తల్లి లేని బిడ్డలు అనేటట్టు దీని అర్థం. రాజధాని లేకుండా పోవడము, తర్వాత అది మూడు రాజధానులు అంటున్నాడు. 3 రాజధానులు కట్టింటిగా నేను బాధ లేదు, కట్టేదిలే పాలే. ఎందుకంటే 3 రాజధానులు అనడము దాని మీద ఎవరెవరు ఏదో ఒకటి ప్రతిపక్షాలు ఏదో ఒకటి ధర్నాలు చేస్తారని చెప్పే ఉద్దేశం ఆ సాగుతో దాన్ని మళ్ళీ స్టాప్ చేయడం. వాస్తవంగా ఎక్కడ కట్టే ఆలోచన కూడా లేకనే ఇంత జరిగింది. కట్టింటి 3 రాజధానులు కట్టినా మనకేం బాధలే. కర్నూలు ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ కట్టినా కూడా మనకి ఇబ్బంది లేదు. కానీ కట్టే ఆలోచన లేదు ఆయనకి. కాకపోతే ఈ విధంగా 3 రాజధానులు అంటే దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో లేదా జనసేన పార్టీలో ఎవరెవరు వచ్చి ధర్నాలు చేస్తారు, లేదంటే కోర్టుకు వెళ్తారు. దాని విధంగా సాగు చెప్పి మనం గమనం ఉండొచ్చు. మనకు మంచి పేరు వస్తుంది, వాళ్ళు కోర్టు మీద కాబట్టి మేము కట్టలేదని చెప్పేసి ఏదో విధంగా నింద వేయడానికి తప్ప మనస్ఫూర్తి వాళ్ళు కట్టాల్సిన ఆలోచన వాళ్ళకి లేదు, వాళ్ళు కట్టలేరు కూడా. మీలాంటి నికార్సైన కార్యకర్తలందరూ కూడా ఆ పార్టీని వదిలేసి బయటకు వస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఏ ధైర్యంతో వైనాట్ 175 ఇప్పటికీ కూడా 175 మేమే గెలుస్తామని చెప్తా ఉన్నారంట ఆయన. ఎందుకంటే ఆయనకు డైరెక్ట్గా నేను పథకాలు వేస్తున్నా కదా అంటున్నాడు. డైరెక్ట్గా నేను స్విచ్ నొక్కుతున్నా, డైరెక్ట్గా బెనిఫిషరీకి అకౌంట్కి లెక్కబోతుంది. ఇక్కడ కార్యకర్త ఎవడు, ఎమ్మెల్యే ఎవడు, మండల స్థాయి నాయకులు ఎవరు అనేది ఆయనకి ఎవరు కీరజం లేదు. ఎమ్మెల్యే వరకు కూడా ఏం లేదు అక్కడ. కానీ అది ఎంతవరకు పనిచేస్తుందంటే ఒక బెనిఫిషరీకి ఉదాహరణ నేను చెప్తున్నా. అమ్మఒడి 13,500 మనకు వస్తుంది అనుకోండి. అమ్మఒడి వస్తే అదే ఇంట్లో ఒకవేళ ఎవరన్నా తాగే వాళ్ళ వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఒక వ్యక్తి తాగేటప్పుడు ఇంతకుముందు వచ్చేసి 60-70 రూపాయలకు వాళ్ళు కడుపు నిండా తాగుతుంది. వాళ్ళ కైపు ఎంత ఎక్కాలో అది వాళ్ళకు సబ్సిడెంట్గా అవుతుంది. అదే బాటిల్ ఈరోజు 250 రూపాయలు పైన అయింది. అంటే 200 రూపాయలు దాని మీద పెంచినాడు.
ఒక్క రోజుకి వచ్చి 200 రూపాయలు అదనంగా లాగుతుంది గవర్నమెంట్. అంటే నెలకు వచ్చేసి 6,000 రూపాయలు తీసుకుంటున్నాడు, సంవత్సరానికి 72,000 తీసుకుంటున్నాడు. అంటే నీకు ఇచ్చే 13,500 అయితే 72,000 రూపాయలు లాగుతున్నారు రిటర్న్లో. ఒకసారి ఆలోచన చేయండి. అమ్మఒడి వెయ్యి, బీసీ వాళ్ళకు బీసీ నిధులు ఉన్నాయి 18,750 రూపాయలు, అది అన్ని కలుపుకునే కూడా 72,000 తీయరాదు. ఇదంతా పూర్తిగా ఆలోచన చేసే శక్తి ప్రజలకు వచ్చేసింది ఆల్రెడీగా, ప్రతి ఒక్కరికి వచ్చింది. తర్వాత ఈ మంగళ షాపులకు వచ్చి కూడా 10,000 ఇస్తున్నాడు. మంగళ షాపులకి మనం ఎన్క్వైరీ చేయండి, మీరు 10 షాపులు తిరగండి మీరు కూడా. వాళ్ళకు గతంలో చిన్న షాపులు పెట్టుకునే మండల హెడ్ క్వార్టర్లలో 150 రూపాయలు 160 రూపాయలు కరెంట్ బిల్ వచ్చేది. ఈ రోజు 1,150 1,300 వరకు కరెంట్ బిల్ వస్తుంది. వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ తాడుదేగా ఆ 10,000 మాకు ఇచ్చేది వద్దు, ఈ కరెంట్ బిల్ కట్టేది వద్దని. ఒకసారి ఆలోచన 150 రూపాయలకి 1,150 రూపాయలకి ఎంత వారు వస్తుంది? 12,000 వారు వస్తుంది. అక్కడ కూడా 2,000 రూపాయలు ఆయనకు ఆదాయమే. ఎట్లా ఒక్కొక్క మంగళ షాప్ పైన. కానీ మంగళ షాపులు 100 ఉంటే దాంట్లో 50-60 దానికి ఆయన లెక్కించేది 10,000. అప్పుడు 100 దాని మీద కూడా 12,000తో వసూలు అవుతుంది. ఒకసారి ఆలోచించండి, లెక్కించే వాళ్ళ దగ్గర 2,000 వస్తుంది ఎక్స్ట్రా, లెక్కిన వాళ్ళ దగ్గర 12,000 వస్తుంది. అటు టోటల్గా మొత్తం అంతా ఎర్రేసి చేపను పట్టేట్టే ప్రతి పథకం వెనక కూడా పెద్ద నవరత్నాలు కదా, నవరంధ్రాలు అవి. ఇవన్నీ కూడా చూసినారు ప్రజలు. మనమేం చెప్పాల్సిన అవసరం లే, ఏరే ప్రతిపక్షాలు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క బెనిఫిషరీకి తెలుసు అనమాట. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా గద్దించడానికి ప్రతి ఓటర్ కూడా రెడీగా ఉన్నాడు, అందులో డౌటే లేదమ్మా.